ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మనకు గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ, కుజుడు శని కానీ, రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశి వారు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల జూన్ 1వ తేదీ వరకు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? సహజంగానే మీకు దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారు, అమ్మో దశమంలో శని కదండి, ఉద్యోగం ఉండదేమో. ఏమి కాదు, గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం ఇస్తాడు. ఎందుకంటే శ్రమకారకుడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఇచ్చి తీరుతాడు. ఆ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కాకపోతే కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది, అంతేగాని మరొకటి ఏమీ కాదు. కాకపోతే మీకు లాభస్థానంలో దాదాపుగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 1 వరకు మీకు కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కుజుడి యొక్క సంచారం లాభంలో కుజరాహులతో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, కొంచెం మీరు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన విషయంలో, ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపార విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు వృషభానికి వ్యయాధిపతి అవుతాడు, అదేవిధంగా సప్తమాధిపతి అవుతాడు. సప్తమం అంటే ఏంటి? పార్ట్నర్స్ మూలంగా, వ్యయం అంటే ఖర్చుల మూలంగా, లాభాలు రాబట్టుకునేటువంటి విషయాల్లో 7 and 12. అదేవిధంగా పార్ట్నర్స్ అంటే పర్టికులర్గా మీకు జీవిత భాగస్వామి అవ్వాలని రూల్ లేదు. ఒక్కోసారి బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి కూడా అవ్వచ్చు. కాబట్టి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏమిటంటే, మీ జీవిత భాగస్వామికి కొద్దిగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది అక్కడ చూసుకుంటే కనుక. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంబినేషన్ ఏంటంటే పర్టికులర్గా కొన్ని కొత్తగా ఎవరితోనైనా మాట్లాడడానికి, ఎందుకంటే వృషభం వారికి ఎలాగో మీకు మే 1వ తేదీ నుంచి గురువు రాశిలోకి వస్తాడు. ఎప్పుడైతే గురువు రాశిలోకి వస్తాడో ఇది కొంచెం వివాహ సంబంధించిన విషయాలని అనుకూలతనిస్తూ ఉంటాడు. ఇక్కడ మే 1వ తేదీ నుంచి గురుబలము అంటూ ఉంటారు చూసారా, సప్తమ స్థానం మీద గురుబలం ఉండడం వల్ల ఇది అనుకూలించినప్పుడు ఈ సప్తమ స్థానాధిపతి వెళ్ళి రాహుతో కలుస్తున్నందుకు పర్టికులర్గా ఏప్రిల్ 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఏం చేస్తుంటుందంటే, పర్టికులర్గా విదేశీ సంబంధించినటువంటి పార్ట్నర్స్ని మీకు వివాహం అవ్వడానికి అనుకూలతనిస్తూ ఉంటుంది. అంటే విదేశీ సంబంధాలు, అబ్బాయి అక్కడేదో ఉద్యోగం చేస్తున్నాడు లేదా అమ్మాయి ఉద్యోగం చేస్తున్న వెళ్ళి విదేశీ వ్యక్తులతో కాదు, భారతదేశం విదేశాల్లో, ఇండియన్సే విదేశాల్లో నివసించేటువంటి వారికి ఈ పర్టికులర్గా ఈ 45 days అనుకూలతను ఇస్తుంది. ఇక మీరు పర్టికులర్గా మీకు చేయవలసిన దేవత ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామాలు చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను, నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది జనవరి 1 నుంచి తీసుకుంటారు. ఇంగ్లీష్ దీని పరంగా తప్పేం కాదు,
బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే. జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుడి ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేస్తున్నాను, ఏదైనా కామక్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు సహజంగానే ఉగాది సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే మేము పలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునే స్థామవుతుంది చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి. అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకు అన్ని డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్కి సంబంధించినవి, ఏమీ టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు, ఆల్రెడీ ధనం ఉంది, బోర్డు వేలు లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని, మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఏమిటంటే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజులు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహు రవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడు ఏమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహర్దశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, షష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అది కోరిలేట్ అయ్యి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ? చాలా సింపుల్. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్. ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.